విష్ణు పురాణము. విష్ణు పురాణం విన్నవారికి విష్ణువు యొక్క అనుగ్రహము, శాంతి, ఐశ్వర్యము లభించును. ఈరోజు మనం విష్ణు పురాణంలో మారిష వృత్తాంతం గురించి తెలుసుకుందాము. మారిష చెట్ల నుంచి ఎలా పుట్టింది? నీ కిరణ ప్రసారముచే పెరగడం ఏమిటి? అది వివరించుమని చంద్రుణ్ణి ప్రచేతసులు అడగగా చంద్రుడు మారిష వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు కందుడు అనే ముని గోమతీ తీరమునందు అసాధారణమైన తపస్సు చేస్తుండగా ఇంద్రుడు బాధపడి అతని తపస్సును చెడగొట్టాలని సంకల్పించి ప్రమ్లోచన అనే అప్సరసను రప్పించి వెళ్ళు, గోమతీ తీరాన తపస్సు చేస్తున్న కందుణ్ణి నీ మోసాలతో వశపరుచుకొని తపస్సు చెరిచిరా, తగిన చెలికత్తెలతో వెళ్ళు అని నియమించగా ఆ అప్సరస చెలికత్తెలను కొందరిని వెంట పెట్టుకుని కందుని ఆశ్రమానికి వెళ్ళింది. ఆ ముని తపశ్చర్యను చూసి ఎదురుగా వెళ్ళడానికి భయపడి దరినున్న పొదరిల్లులో ఆటలాడుతూ పాటలు పాడుతూ అతనికి కనిపిస్తూ కనిపించక విహరించసాగింది. ఆ సమయంలో చల్లని మలయవాయువు ఆ అప్సరసకు తోడై దాని నెమ్ము నిత్తావి ఆ మునికి మైమరుపు కలిగించేది. అది అప్పుడు పూచిన పువ్వులు తెచ్చి ముని ముందు వంగి ఉంచేవి. వీణ మీటుతూ శృంగార కీర్తనలు పాడేది. అప్పుడప్పుడు తన చేతులు తగిలేటట్లు వంగి పయ్యోద జార్చి ముని పాదాలను నమస్కరించి లేచి చిరునవ్వుతో చూసేది. ఆ విలాసాలకు వికారములకు ముని తపోదీక్షకు స్వప్తి చెప్పి మదన విలాస దీక్షకు సంసిద్ధుడయ్యాడు. ఒకనాడు సుందరి, నా మనసు దొంగలించిన దానవు, శిక్ష నా కౌగిటిలో నిన్ను బంధించడం అని అనగా ఆ దేవ వేశ్య, స్వామి మీ మాటకు ఎదురు చెప్పగలనా అని దగ్గరగా వచ్చింది. ఇంకేముంది, ముని ఆ వెల్పుసానితో విలాసాలు చిత్తగిస్తూ కొన్ని సంవత్సరాలు వెళ్ళించాడు. ఆ విధంగా ముని తపస్సు పాడు చేసి ఒకనాడు అచ్చరమచ్చ కంటి మునీంద్ర, నేను ఇంద్రుని కొలువులో ఉండే దేవవేశ్యను, ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది, ఇక సెలవిస్తే అమరావతికి వెళ్తాను, ఇంకా జాగు చేస్తే సురపతి ఆగ్రహిస్తాడు అని అనగా కందముని, కాదు కాదు, నాకు సంతృప్తి కలగలేదు, నాతో ఉన్న నిన్ను తెలిసి ఇంద్రుడు ఏమీ చెయ్యలేడు రా అని అతని చేతిని పట్టుకుని పొదరింటికి తీసుకుపోయాడు. మళ్ళీ కొంతకాలమైన తర్వాత ప్రమ్లోచి, స్వామి ఇక సెలవిప్పించు అని నొక్కి వేడింది. సుందరి, నేను సూర్యోదయ సమయంలో దినకరునకు ఆర్ఘ్యమిస్తుండగా నువ్వు నా కంట పడ్డావు, నీతో నిన్న రాత్రి వెళ్ళొచ్చాను, ఈ ఒక్కనాటితో నన్ను విడిచి వెళ్ళడం న్యాయమా అని ముని అనగా, మునీంద్ర నీ మాటకు ఎదురు చెప్పలేను, కానీ జరిగినది ప్రమాణవాక్కుగా చెప్తాను. నాతో నీవు గడిపిన కాలము 907 సంవత్సరాల 6 నెలల 3 దినములు. యోగ దృష్టితో చూడు. ప్రమ్లోచి మాటలు విని ముని కనులు మూసి ధ్యానించి తెలుసుకున్నాడు. కనులు తెరిచాడు. కోపరేఖతో కనులు ఎరుపెక్కాయి. నా తపస్సు ఇలా పాడు చేశావా? ఇంద్రుని కపటోపాయము అయినా తప్పు నీదే, కానీ ఇంతకాలం నన్ను అలరించావు కనుక క్షమించాను, ఇకపో, నా ఎదుట ఉండకు, మళ్ళీ ఎన్నడూ నా వద్దకు రాకు అని సింహంలాగా గర్జించాడు. చిత్తం సెలవు అని ప్రమ్లోచి రివ్వున పైకెగిరింది. ఆ ఎగరడంలో దాని గర్భమునందున్న ముని వీర్యము చెమటగా అవయవాల నుంచి కారింది. ప్రమ్లోచి చెట్ల చిగురాకులతో ఆ చెమట తుడుచుకొని వెళ్ళిపోయింది. కందముని అక్కడి నుంచి పురుషోత్తమ తీర్థమునకు పోయి దేవవేషతో గడిపిన అధర్మ ప్రవర్తన పాపం పోవడానికి బ్రహ్మసూత్ర స్తోత్రముతో మహావిష్ణువును ప్రార్థిస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు. చెట్ల చిగురాకులతో కలిసిన ఆ ముని తేజస్సు నా కిరణముల నుంచి స్రవించి అమృతం చే ఈ లతాంగి రూపొందింది. ఆ మహాముని తేజస్సు దివ్యకాంత గర్భరూపము వాయువుచే చెట్ల ఆకులలో పడడం, నా కిరణామృత దోహదము, ఈ విధంగా పుట్టిన ఈ మారీషకు సాటిగా గల బోటి ఉంటుందా? ఈ విధంగా చంద్రుడు ప్రచేతసులకు మారిష వృత్తాంతాన్ని తెలియచేశాడు. నెక్స్ట్ వారం మారిష యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.